గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కాకినాడ జిల్లాలో రేపు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించబోతున్నారు. అలాగే పెద్దాపురం నియోజకవర్గంలో ఆయన రేపు పాల్గొనబోతున్నారు. రేపు కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే పెద్దాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అలాగే మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప గారు మాట్లాడదాం. సార్ చెప్పండి, రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ప్రోగ్రాం ఏ కార్యక్రమాల్లో పాల్గొబోతున్నారు? చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ రాజధాని అభివృద్ధి చెందాలి, అలాగే పోలవరం కానీ ఇంపార్టెంట్ ప్రాజెక్టులన్నీ కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. అదే స్థాయిలో జిల్లాలో నియోజకవర్గాల అభివృద్ధి, పట్టణాలు, గ్రామాలు అనే అభివృద్ధి తీసుకోవడం జరిగింది. అలాగే వీళ్ళందరూ కూడా కింద ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుందని చెప్పి ఆలోచనతో ఆయన ప్రతి శనివారం కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పెట్టుకుని ఒక్కొక్క నియోజకవర్గానికి వెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ శనివారం పెద్దాపురం నియోజకవర్గం ఎన్నుకోవడం జరిగింది. అది పెద్దాపురం నియోజకవర్గం రేపు 11 గంటలకే చంద్రబాబు నాయుడు గారు దిగటం జరుగుతుంది. దిగిన తర్వాత మరి అక్కడ నుంచి బయలుదేరి ఒక డ్రైన్లు ఎలా ఉన్నాయో చూడడానికి డ్రైను, అలాగే మ్యాజిక్ డ్రైన్ అని చెప్పి ఒక డ్రైను ప్రపోజల్ కొత్తగా ఇంప్లిమెంట్ చేద్దారని ఉంది. ఒక డ్రైన్ మ్యాజిక్ డ్రైన్ కట్టించడం జరిగింది. అది ఆ రెండు చూసి అక్కడ నుంచి ర్యాలీగా స్వచ్ఛాంధ్ర ర్యాలీగా ఇక్కడ కళ్యాణ మండపం దగ్గర ఇక్కడ ప్లేస్లోకి మీటింగ్ ప్లేస్లోకి రావడం జరుగుతుంది. ఆ మీటింగ్ ప్లేస్లో ఇక్కడ మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో ముఖ్యంగా స్వచ్ఛాంధ్ర గురించి కానీ అలాగే P4 గురించి కానీ ఈ రెండు మెయిన్ ఇష్యూస్గా పెట్టుకోవడం జరిగింది. అందులో స్వచ్ఛాంధ్ర కార్మికులు అలాగే వాళ్ళ అభిప్రాయాలు అన్నీ కూడా మాట్లాడటం జరుగుతుంది. అలాగే P4కి సంబంధించి P4 కూడా కొన్ని బంగారు కుటుంబాలు కానీ ఈ మన దాన్ని దత్తత చేసుకున్న ముఖ్య నాయకులు కానీ ఇండస్ట్రీస్ కానీ వాళ్ళందరినీ కలిపి మాట్లాడి అది కూడా P4 కూడా మాట్లాడటం జరుగుతుంది. వాళ్ళని వెళ్ళి మాట్లాడటం ఒక దశ నిర్దేశం చేసి రేపు భవిష్యత్తులో P4 ఎలా చేయాలి, శానిటేషన్ కూడా అన్ని మున్సిపాలిటీలు బాగా చేయాలనే ఆలోచన నాకు ఉంది. అలాగే మేము కూడా అదే స్థాయిలో ముందుకెళ్ళాలని చెప్పి మా నియోజకవర్గం కూడా ఇప్పటికే పెద్దాపురం కానీ సావనకోట శానిటేషన్ విషయంలో శ్రద్ధ వహించి బాగా చేయడం జరుగుతుంది. అలాగే P4కి సంబంధించి 2500 కుటుంబాలు మేము ఇప్పటికే దత్తత చేసుకుని మార్గదర్శనం చూసుకుని దత్తత చేసాం. దాని ద్వారా ఇవాళ మార్గదర్శులు కూడా రేపు పొద్దున మార్గదర్శకులు బంగారు కుటుంబాలు కూడా ఈ మీటింగ్ రాబోతున్నారు. అదొక చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడబోతున్నాం. అలాగే ఇవాళ అదంతా కూడా రాష్ట్రంలో ఒక మంచి వాతావరణం రావాలి, అలాగే గ్రామాలు పట్టణాలన్నీ కూడా అభివృద్ధి చెందాలి, శానిటేషన్ బాగుండాలి, మొక్కలు నాటాలి, పార్కులు రావాలి, ఒక మంచి వాతావరణం రావాలని చెప్పి ఆ వాతావరణం తగ్గట్టుగా మరిన్ని మున్సిపాలిటీ కూడా తీర్చిదిద్దడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియదు. అంటే ఇప్పుడు వర్షాకాలం మొదలైంది, శానిటేషన్ మిషన్లో మీరు ముందుగానే మొదటి నుంచి ఫాలో అవుతున్నారు. ఇప్పటి నుంచి ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు? అంటే ప్రజల ఆరోగ్య విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు ఇవ్వబోతున్నారు? మొదటి నుంచి కూడా మున్సిపాలిటీలు కానీ ఆరోగ్య శాఖ కానీ ఎలాగ ఈ సీజన్ ఎలాంటి సీజన్ వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు, ముంపులు వచ్చినప్పుడు, నీరు వచ్చినప్పుడు ఏం చేయాలన్నది ప్లాన్ ఎలాగ ఉంది. ఆ ప్లాన్లన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అలాగే మున్సిపాలిటీలు కానీ ఆర్టీఓలు కానీ బాధ్యత వహించాలని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మున్సిపాలిటీకి సంబంధించి ఎక్కడ కూడా దోమలు బెడత లేకుండా చేయాలి, ఎక్కడ మురికి నీరు ఉండకూడదు అని చెప్పి దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి ఎక్కడ మురికి నీరు లేకుండా, ప్రజలు నివసించే మురికి నీరు లేకుండా, అలాగే దోమల బెడత లేకుండా అన్నీ కూడా చేయాలి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా మీరు ముందు? గత ప్రభుత్వంలో ఏమీ పట్టించుకోలేదు. అదే రొటీన్లో ఏం జరుగుతుంది లేన్న పద్ధతిలో ముఖ్యమంత్రి గారు పరిపాలన చేశాడు. మిమ్మల్ని కాదు ప్రతి చిన్న విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడ ఒక పేపర్లో ఇది వస్తే దాన్ని ఇమ్మీడియట్గా తీసుకుని వెళ్తాం. మాకు డ్రైన్లో ఏదైనా డ్రైన్ బాగోలేదంటే ఇమ్మీడియట్గా వస్తే నేను ఇమ్మీడియట్గా కమిషనర్తో మాట్లాడి ముందు ఆ డ్రైన్ బాగోలేదని చెప్తున్నాను. సీఎం గారు కూడా పైనుంచి కూడా ఈ డ్రైన్ బాగోలేదని చెప్పి మాకు కూడా మెసేజ్లు అవుతున్నాయి. దాన్ని బట్టి చూస్తే ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తున్నాడు. అని చేత అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని డిపార్ట్మెంట్స్ కానీ మేము కానీ ప్రజాప్రతినిధులు కానీ బాగా చేయాలని చెప్పి నేను ఇప్పటికే గత 3 దఫాలుగా మీరు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నారు. అలాగే పెద్దాపురం నియోజకవర్గంలో ప్రధానమైన సమస్యల మీద ఏమైనా ఆ ముఖ్యమంత్రితో మాట్లాడే అవకాశం ఉందంటే? ఆల్రెడీ నేను సమస్యలన్నీ కూడా ముందే మాట్లాడాను, శాంక్షన్ కూడా ఇచ్చారు. దాని మీద నేనేమి చెప్పక్కర్లేదు. రేపు పొద్దున్న ప్రజలకు చెప్తాను ఏం చేసాం, చంద్రబాబు నాయుడు ఏమి ఇచ్చాడు ప్రజలకు చెప్తాను. రేపు చెప్తాను మీటింగ్లో. అంటే ప్రధానంగా చూసుకుంటే పార్టీ విషయంలో కాకినాడ జిల్లాలో టీడీపీలో చిన్న వర్గ విభేదాలు ఉన్నాయి. అంటే నిన్న కాకినాడ రోడ్లో జరిగిన విషయమే కూడా నేను జిల్లా గురించి మాట్లాడలేను, కానీ మా నియోజకవర్గం మేము అందరం ఒకటి. జిల్లాదే పార్టీ ఏమైనా తేడా ఉంటే జిల్లా మందలింతది, అందులో అనుమానం లేదు. మా నియోజకవర్గంలో కార్యకర్తలు కానీ మేము కలుపుకుని
ప్రతి కార్యక్రమం కలిపేది మా నియోజకవర్గం మీద భేదాలు లేవు. అంటే సత్యబాబు గారు సీనియర్ మొదటి నుంచి ఉన్నారా ఆయన చెప్పాను విషయంలో? కదా, నేను జిల్లా విషయం మాట్లాడను, మా నియోజకవర్గం గురించి మాట్లాడతాను. మా నియోజకవర్గంలో ప్రాబ్లమ్స్. ఇది పరిస్థితి. ప్రధానంగా అయితే ఇప్పుడు పెద్దాపురం నియోజకవర్గంలో రేపు సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఈరోజు పర్యటనలో పాల్గొబోతున్నారు. స్వచ్ఛతా ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొని ఆయన అయితే దశా దిశ మొత్తం నిర్దించే విధంగా, అలాగే అంతేకాకుండా రేపంతా కూడా ర్యాలీలో కూడా పాల్గొంటారు. ఒక డ్రైనేజీలు కూడా పరిశీలించి రేపంతా కూడా బంగారు కుటుంబాలు కూడా పరిశీలించేందుకు కూడా ఇక్కడ ఏదైతే పెద్దాపురంలో ఉన్నటువంటి పెద్దాపురం నియోజకవర్గంలో వేదికగా మొత్తం అన్ని కూడా పరిశీలించబోతున్నారు. అంతేకాకుండా ఏదైతే P4లో భాగంగా ఏదైతే దత్తత తీసుకున్న బంగారు కుటుంబాల్లో వాళ్ళు కూడా పరిశీలన చేసే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయబోతున్నారు. అంతే ఏదైతే ఆ పెద్దాపురం నియోజకవర్గం గత అభివృద్ధి పదంలోనే ముందుకు వెళ్తుంది. ఆ విధంగానే మొదటి నుంచి కూడా ఈ యొక్క ఏ విధమైన అభివృద్ధి చేయాలి, ప్రధానమైన సమస్యల విషయంలో ముందుగానే చెప్పడం జరిగింది. అంతేకాకుండా రేపు ఇంకా రేపైతే చంద్రబాబు పాల్గొని అనేక విషయాలైతే ఈ యొక్క స్వచ్ఛత ఆంధ్ర గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఎటువంటి నిర్లక్ష్యం కోల్పోము, అంతేకాకుండా స్వచ్ఛత ఆంధ్రాలో భాగంగా మొక్కలు నాటడం ఇటువంటి కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళే విధంగా, అలాగే స్వచ్ఛత ఆంధ్ర విధంగా కూడా మొత్తం అంతా కూడా ఉండే విధంగా కూడా రేపు దశా దిశ కూడా అందరికీ కూడా నిర్దేశించే విధంగా రేపైతే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటున్నారని మాజీ హోంమంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చంద్రరాజప్ప గారు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దిగునున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, పెద్దాపురం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.